ఏపీ పాలిటిక్స్ లో సోషల్ మీడియా వేదికలపై కొత్త వివాదం తెరపైకి వచ్చింది. వైసీపీ అధికారిక ఫేస్బుక్ పేజీ తొలగింపుపై ఆ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గతంలో తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాను కూడా నిలిపివేశారని గుర్తు చేస్తూ రాష్ట్రంలో సోషల్ మీడియాను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, వారి పార్టీ నాయకులు చేస్తున్న, అధికార పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు వెలుగులో తీసుకురావడం అనేటువంటిది ప్రతిపక్షంగా ఏ రాజకీయ పార్టీదైనా బాధ్యత. ఆ బాధ్యతను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమంలా నిర్వహిస్తూ ఆ రోజు 2024 ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట మరొకసారి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. నిన్నటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక పేజీని భారతదేశంలో కనబడకుండా చేసేటువంటి కార్యక్రమం ఈరోజు అధికార పార్టీ చేసింది. ఇది 100% ప్రజాస్వామ్యం మీద దాడిగానే పరిగణిస్తూ ఇది ప్రజాస్వామ్యంకి జరిగినటువంటి కూనీగా నేను అభివర్ణిస్తా ఉన్నా. ప్రశ్నిస్తున్నటువంటి ప్రతి సోషల్ మీడియా యాక్టివిస్ట్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు కూడా గడిచినటువంటి 24 మాసాలుగా చూసాం. ఇవన్నీ తట్టుకోలేక ఎక్కడ మనం ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని, అమరావతి, డిఎస్సి వంటి అంశాలపై ఆధారాలతో చేసిన పోస్టులను సైతం వివాదాస్పదంగా మార్చారంటున్నారు ఆ పార్టీ నేతలు. సోషల్ మీడియా సంస్థలకు ఎఫ్ఐఆర్ కాపీలు పంపించిన ఖాతాలను బ్లాక్ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రశ్నిస్తుంటే దానిని గొంతునొక్కే కార్యక్రమం ఇవాళ చేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా అప్రజాస్వామికం. ప్రజలకి సోషల్ మీడియా పట్ల ఒక గౌరవభావం ఉంది. దాన్ని అణగదొక్కాలన్నటువంటి ప్రయత్నం అయితే 100% కూడా తప్పు. వీళ్ళు న్యాయబద్ధంగా జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో ఉన్న ప్రజలను కూడా రాకుండా చేయాలన్నటువంటి దురుద్దేశంతో ఈవేళ అనేక రకాలైన ఆంక్షలు విధించి సోషల్ మీడియాను అడ్డుకున్నటువంటి వైనం ప్రస్తుత ప్రభుత్వం తాలూకా విధానాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. న్యాయబద్ధంగా చేస్తున్నటువంటి ఏ పని కూడా మరి సరిగ్గా జరగనివ్వకుండా ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అనేక రకాలుగా అడ్డుకున్నటువంటి పరిస్థితులు ఈవేళ రాష్ట్రంలో ఉన్నాయి. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమైనటువంటి కార్యక్రమం. ఇది మరి ప్రజలు దీన్ని గమనిస్తున్నారు. ప్రభుత్వం అన్నది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి తప్ప అన్యాయానికి అండగా ఉంటూ తప్పుడు విధానాలతో సోషల్ మీడియాని అడ్డుకోవడం అనేది పూర్తిగా చట్టవిరుద్ధమైనటువంటిది.